మరి ముఖ్యమైనటువంటి మాట ఏంటిది అంటే, నేను దీవించబడట్లేదు, నేను ఆశీర్వదించబడట్లేదు, నేను అభివృద్ధి పరచబడట్లేదు, నా ఇంట్లో ఉన్న శాపం అట్లాగే ఉంటుంది, నా ఇంట్లో ఉన్నటువంటి కొరత అట్లాగే ఉంటుంది, నేను సంపాదిస్తున్న అయినప్పటికీ నేను చిల్లి సంచిలో వేసినట్లుగానే ఉంది, నాకు ఆశీర్వాదం అనేటటువంటి వాగ్దానం ఉంది కానీ ఆ ఆశీర్వాదపు సూచనలు నా ఇంట్లో కనబడతలేదు, ఆశీర్వాదం అనే వాగ్దానం ఉంది, ఆశీర్వాదపు క్రియలు నా ఇంట్లో కనబడతలేదు, ఆశీర్వాదం అనే కృప ఉంది, ఆశీర్వాదపు క్రియలు నా ఇంట్లో కనబడతలేదు, ఆ సూచనలు ఆ గుర్తులు నా ఇంట్లో కనబడట్లేదు అని బాధపడుతున్నావా? ఒక్క మాట నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అందరూ ఆశీర్వదించబడుతున్నారు. మందిరాలకు వెళ్ళి నాకంటే వెనక వచ్చిన వారు సైతం ఆశీర్వదించబడుతున్నారు, నాకంటే వెనక వచ్చిన వారు సైతం దీవించబడుతున్నారు, నాకంటే వెనక వచ్చి సేవకునితో కలుసున్న వారు సైతం దీవించబడుతున్నారు. మరి నేనెందుకు దీవించబడట్లేదని నువ్వు అనుకుంటున్నావా? ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నా. ఒకటి ఏంటిది అంటే, అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏమని అంటే, నీ పిల్లలను ఇసుక రేణుల వల్ల నేను చేస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఈ వాగ్దానం నెరవేర్చబడడానికి ముఖ్య కారణం ఏంటి తెలుసా? 18వ అధ్యాయము ఆది కాండంలో రాయబడి ఉంటుంది. ఏమని తెలుసా? ఆయన ఒక గుడారంలో పండుకొని ఉన్నప్పుడు యెహోవా ఆయన ముందుకొచ్చి ఆ గుడారం ఎదుట నిలబడ్డప్పుడు అంట, ఈయన వంగి ఆయనకు నమస్కరించి లోపలికి తీసుకొని పోయి, నీ కటాక్షం నా మీద ఉంటే నా ఇంట్లోకి రమ్మని చెప్పి లోపలికి తీసుకొని పోయి రొట్టెలు చేసి మంచి మేక మాంసం, మంచి దూడ మాంసం ఆయనకు చేసి పెట్టిన తర్వాత ఒక మాట అంటాడు, మరుసటి ఏట నేను వస్తాను, అప్పుడు నీకు గర్భఫలం ఇస్తాను అని. నేనేమంటున్నానంటే, ఆయనకు గర్భఫలం రావడానికి గల కారణం ఏంటి తెలుసా? అబ్రహాము దేవునికి లోబడినటువంటి విధేయత, అబ్రహాము దేవునిని ఆహ్వానించినటువంటి విధేయత, అబ్రహాము వంగి నేల మట్టుకు వంగి ఆయనకు మొక్కినటువంటి విధేయత. ఇక్కడ మీరు ఆలోచన చేస్తే దేవుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు తెలుసా? సేవకునికి సాదృశ్యంగా ఉన్నాడు. అబ్రహాము ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు తెలుసా? విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు. ఒక మాట మీరు ఆలోచన చేయండి. నీ మందిరంలో ఉన్న వారు అందరూ కార్లు కొంటున్నారు, బంగ్లాలు కొంటున్నారు, స్థలాలు కొంటున్నారు, అందరూ దీవించబడుతున్నారు. మరి నేనెందుకు దీవించబడట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్న మాట ఏంటి తెలుసా? నీ సేవకుని దగ్గర నువ్వు విధేయత లేకపోతే ఆశీర్వాదము పనిచేయదు. నీ సేవకుని దగ్గర విధేయత చూపెట్టకపోతే ఆ ఆశీర్వాదపు క్రియలు నీ ఇంట్లో పనిచేయవు. ఆ సేవకుని దగ్గర విధేయత చూపెట్టకపోతే నీ ఇంట్లో జరగవలసినటువంటి ఆశీర్వాదపు సూచనలు నీ ఇంట్లో కనబడవు. నీ సేవకుని యొక్క మాటకు విధేయత చూపెట్టకపోతే, ఆయనతో సమాధాన పరచబడకపోతే, ఆయనతో సమాధానంగా ఉండకపోతే నీ జీవితంలో జరగవలసిన ఆశ్చర్యమైన కార్యాలు జరగకుండా దేవుడు ఆపేస్తాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వారలారా, ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి. యెహోవా దేవుణ్ణి ఎప్పుడైతే అబ్రహాము టెంటు ఆ గుడారం బయటకు వెళ్ళి ఎప్పుడైతే లోపలికి ఆహ్వానించిండో, వంగి నమస్కరించి ఆహ్వానించి తృప్తిగా ఆయనకు భోజనం పెట్టిండో, అప్పుడు ఆయన అంటున్నాడు ఏమని? ఇదిగో మరుసటి ఏటకల్లా నీ కుమారుణ్ణి ఇస్తానని. అంటే ఇక్కడ ఏం సంబంధం కలిగిందంటే, అబ్రహాముకు యెహోవా దేవునికి ఇద్దరికి లోబడే తత్వం, అబ్రహాము దేవునికి లోబడే తత్వం ఉంది, ఆయన మాట వినే తత్వం ఉంది, ఆయనతో సమాధాన పడే తత్వం ఉంది. కాబట్టే అందుకే అక్కడ రాయబడి ఉంది. ఏమని తెలుసా? అబ్రహామా, నువ్వు నన్ను పిలుచుకున్నావు కాబట్టే, నువ్వు నన్ను నీ గుడారంలోకి ఆహ్వానించినావు కాబట్టే, నాకు కావలసిన భోజనం పెట్టినావు కాబట్టే, నువ్వు నాతో సమాధానంగా ఉన్నావు కాబట్టే, ఇదిగో నేను నీకు ఏం చేస్తున్నానంటే, ఇదిగో మరుసటి ఏటకల్లా నేను మరలా వస్తా, అప్పుడు నీకు ఒక కుమారుణ్ణి దయచేస్తానని చెప్పి అక్కడ రాయబడిన మాట ఉంది. కాబట్టి నీ ఇంట్లో దీవెనలు ఎందుకు పనిచేస్తలేదు తెలుసా? నీ సేవకునికి నీకు సమాధానం లేదు. నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు కాదు, నీ సేవకునితో సమాధాన పరచబడి బ్రతికితేనే నీ వెనక దీవెనలు పనిచేస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము ఎప్పుడైతే యెహోవాను లోపలికి పిలుచుకున్నాడో, సమాధానంతో లోపలికి పిలుచుకున్నాడో, అప్పుడే కదా ఆయన యొక్క గర్భఫలము తన శారాకు భార్యకు తెరవబడ్డది. అంటే అబ్రహాము దేవునికి లోబడటం బట్టే కదా, అబ్రహాము దేవునితో సమాధానం ఉండడంను బట్టే కదా. మరి నీ సేవకునితో నువ్వు సమాధానం లేకపోతే, నీ సేవకుని ఎదుట నువ్వు గులిగినట్లయితే, నీ సేవకుని ఎదుట నువ్వు ములుగునట్లయితే, నీ సేవకుని ముందు ప్రేమగా నటించి, నీ సేవకునితో మంచిగా మాట్లాడి, నీ సేవకునితో విస్తారమైన మాటలు, చిలుకు మాటలు, నవ్వుతూ మాటలు మాట్లాడి వెనకకపోయి నీ సేవకుని గురించి గిలుగితే, నేను ఒక మాట చెప్తున్నా, ఆ సేవకుని ఎదుట నుంచి రావాల్సిన ఆశీర్వాదం నీకు రాదు. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించడానికి పరలోకం నుంచి డైరెక్ట్గా దేవుడు నిన్ను ఆశీర్వదించడు. నీ సేవకుని ద్వారానే దేవుడు నీ సేవకుని ద్వారా నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి నీ సేవకుని ద్వారా నిన్ను ఆశీర్వదించినప్పుడు నీ సేవకునితో సమాధానం లేకపోతే దేవుడు కూడా నీకు సమాధానంగా ఉండలేడు. హల్లెలూయా.
అర్థమైందా? ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి బిడ్డలారా, నువ్వు ఏ సంఘమైనా, ఏ చర్చికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఒక్క మాట, నీ సేవకునితో సమాధానపడు, నీ సేవకునితో సమాధానంగా ఉండు, నీ సేవకునితో సమాధానంగా నడుచుకో, నీ సేవకుడు ఏదన్నా నువ్వు ఓర్చుకో. ఎందుకంటే నీ సేవకుడు ఏది చెప్పినా నిన్ను పరలోక రాజ్యానికి సిద్ధము చేయడానికే తప్ప నిన్ను నరకానికి పడేయడానికి కాదు. కాబట్టి నీ సేవకుడు తిట్టినా, నీ సేవకుడు కొట్టినా, నీ సేవకుడు బెదిరించినా, నీ సేవకుడు గద్దించినా నీ మంచిని కోరుతున్నాడు. కాబట్టి నువ్వు సేవకునితో సమాధాన పరచబడినట్లయితే, నువ్వు సేవకునితో సమాధానంగా ఉంచబడినట్లయితే, అబ్రహాము ఏ విధంగా అయితే శారా గర్భం తెరవబడ్డదో నీ ఆశీర్వాదం అనే వాగ్దానము విప్పబడుతుంది. ఎప్పుడు అంటే నీవు సేవకునితో సమాధాన పరచబడుతున్నప్పుడు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచును గాక. ఆమెన్, 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 ఆమెన్. మహాపరిశుద్ధుడు నీకు వందనాలు. ఈ వీడియో